హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే కావేరి చనిపోయిన దగ్గరికి వెళ్ళి మధు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఏంటమ్మా, నువ్వు చనిపోయి 10 సంవత్సరాలు దాటిపోయింది, కానీ నాన్న జైలు నుండి ఇంకా బయటికి రాలేదు. నాన్న ఎక్కడ ఉన్నాడో కనిపించడం లేదు. ఎలాగైనా నాన్న గురించి తెలుసుకుంటాను. నాన్న ఎక్కడ ఉన్నాడో నేను నా దగ్గరికి తీసుకొచ్చుకుంటాను అని చెప్పి మధు కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక వెంటనే మధు పోలీస్ స్టేషన్కి వెళ్ళి బాలరాజు గురించే ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. ఇంతలోనే ఎస్ఐ, చూడమ్మా, బాలరాజు విడుదలయ్యి 1 నెల దాటిపోయింది అని ఎస్ఐ చెప్పడంతో ఇక మధు చాలా సంతోషపడుతూ, అంటే నాన్న బయటికి వెళ్ళి 1 నెల రోజులు దాటిపోయింది, ఇక్కడ ఎక్కడో ఉండి ఉంటాడు, ఎలాగైనా నాన్నని వెతికి పట్టుకుంటాను అని చెప్పి ఇక మధు తన ఫోన్లో బాలరాజు ఫోటో తీసుకొని అక్కడి నుంచి బయటికి వస్తుంది. ఇక మధు మాత్రం బాలరాజు గురించే ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. ఎంత తిరిగినా బాలరాజు ఎక్కడా కనిపించకపోవడంతో మధు చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ గుడికి వెళ్తుంది. ఇక గుడిలో, ఏంటి దేవుడా, మా అమ్మని నాకు దూరం చేశావు, ఇప్పుడు మా నాన్నని కూడా నాకు దూరం చెయ్యాలనుకుంటున్నావా? చూడు స్వామి, ఎలాగైనా మా నాన్న నాకు కనిపించేలా చెయ్యి అని చెప్పి ఇక మధు బాధపడుతూ ఉంటుంది. ఇక గుడిలో పూజారి గారు మధు దగ్గరికి వచ్చి, ఏంటమ్మా, ఎందుకో ఆ కన్నీళ్ళు, ఏం జరిగింది అని పూజారి అనగానే అప్పుడు మధు, చూడు పూజారి గారు, మా నాన్న కనిపించడం లేదు. మా నాన్న జైలు నుంచి బయటికి వచ్చి 1 నెల రోజులు దాటిపోయింది, కానీ ఎక్కడ ఉన్నాడో ఎంత వెతికినా కనిపించడం లేదు అని మధు అనగానే అప్పుడు పూజారి, చూడమ్మా, నువ్వు మీ నాన్న కోసం వెతుకుతున్నావు, కానీ నీకు తొందరలోనే మంచి రోజులు వస్తాయి. ఇక మీ నాన్న నీకు తొందరలోనే కనిపిస్తాడమ్మా అని పూజారి గారు చెప్పగానే ఇక మధు చాలా సంతోషపడుతూ ఇక పూజారి గారికి కాళ్ళు మొక్కి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక ఇంతలోనే మరో పక్క మహి కూడా చిన్ని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఆ బటర్ఫ్లై బొమ్మ చూసి చిన్ని గురించే చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇంటికి తిరిగి వచ్చి, నాన్న, అమ్మ, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని మహి అనగానే అప్పుడు నాగవల్లి, ఏంటా ముఖ్యమైన విషయం అనేసరికి అప్పుడు మహి, చూడమ్మా, ఇన్ని రోజులు మీరు చిన్ని బ్రతికిలేదు, చనిపోయింది, చిన్ని గురించి మరచిపోరా అని మీరు నన్ను ఎంతో చెప్పారు, కానీ ఈరోజు నాకు చిన్ని బ్రతికే ఉందని తెలిసిందమ్మా అని మహి చెప్పగానే ఆ మాటలు విన్న నాగవల్లి, దేవ ఒక్కసారే స్టన్ అయిపోతారు. ఏంట్రా, చిన్ని బ్రతికే ఉందని తెలిసిందా, ఎలా నమ్ముతున్నావు అనగానే అప్పుడు మహి, చూడమ్మా, చిన్ని స్కూల్లో చిన్నప్పుడు ఒక బటర్ఫ్లై బొమ్మ వేసింది. ఆ బొమ్మ వేసిన తర్వాత నేను వెంటనే చిన్నితో, చూడు చిన్ని, ఆ బొమ్మలో నీ సిగ్నేచర్ ఉండాలి కదా అని చెప్పి బై చిన్ని అని పెట్టించాను. దాంతో ఎప్పుడు చిన్ని ఇప్పుడు డ్రాయింగ్ వేసినా ఆ డ్రాయింగ్లో తన సిగ్నేచర్, తన పేరు పెట్టుకుంటుంది. ఈరోజు రోడ్డు మీద ఒక బటర్ఫ్లై బొమ్మ వేసింది, ఆ బొమ్మలో చిన్ని సిగ్నేచర్ ఉంది. అది చూసే చిన్ని బ్రతికే ఉందని నాకు తెలిసింది. అంతేకాదు, ఆ బటర్ఫ్లై బొమ్మ కూడా చిన్ని తన చిన్నప్పుడు వేసిన బటర్ఫ్లై ఏమ్మా, అందుకే చిన్ని బ్రతికే ఉందని నాకు ఇప్పుడు నిజం తెలిసిందమ్మా అని మహి చెప్పగానే ఆ మాటలు విన్న నాగవల్లి, దేవా ఒక్కసారి స్టన్ అయిపోతాడు. ఇక మహి, చూడమ్మా, ఎప్పుడు చిన్ని చనిపోయిందని నా ముందు అనొద్దు, ఇప్పుడు చిన్ని బ్రతికే ఉంది, తొందరలోనే నేను చిన్నిని కలుస్తాను, ఇంటికి తీసుకువస్తాను అని మహి అంటాడు. ఇక తన రూంలోకి వెళ్ళిపోయి చిన్నితో గడిపిన క్షణాలనే గుర్తుకు చేసుకుంటూ చాలా సంతోషపడుతూ, చిన్ని, ఇన్ని రోజులు నీ కోసం ఎక్కడెక్కడో వెతికాను, కానీ నువ్వు ఎక్కడ ఉన్నావో తెలియక చాలా బాధపడ్డాను.
కానీ ఇప్పుడు ఈ ఊర్లోనే ఉంటున్నావని నాకు నిజం తెలిసిపోయింది. తొందరలోనే నిన్ను కలిసే రోజు నాకు వస్తుంది అని అనుకుంటున్నాను అని చెప్పి ఇక మహి చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక దేవా నాగవల్లి మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇదేంటి బావా, చిన్ని చనిపోయిందని చెప్పావు కదా, ఆ కావేరి చిన్నిని మన మనుషులే చంపేశారని చెప్పావు, మరి ఇదేంటి ఇలా జరిగింది, చిన్ని బ్రతికే ఉందని మహి ఎలా చెప్తున్నాడు అని నాగవల్లి అనగానే అప్పుడు దేవా ఏమో నాగవల్లి, నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు అని దేవా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో దేవాకి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే తన ఫోన్ తీసి తన రౌడీలకి ఫోన్ చేస్తాడు. దేవా నుండి ఫోన్ రావడంతో రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అనగానే అప్పుడు దేవా ఒరేయ్ నిజం చెప్పండిరా, ఆ రోజు కావేరి చిన్నిని చంపారా లేదా అని దేవా అనగానే రౌడీలు ఒక్కసారే షాక్ అవుతారు. ఇక వెంటనే లేదు సార్, ఇద్దరిని చంపేశాం, మీ ముందే చితి కూడా పెట్టాం కదా అని రౌడీలు చెప్పగానే అప్పుడు దేవా లేదురా, మీరు అబద్ధం చెప్తున్నారు, అది అబద్ధమని తెలిస్తే మిమ్మల్ని బ్రతకనివ్వను, నిజం చెప్పండి అనగానే అప్పుడు రౌడీలు సార్ ఆ రోజు కావేరి చనిపోయిన తర్వాత చిన్ని కోసం వెతికాము, కానీ చిన్ని ఎక్కడా కనిపించలేదు. ఇక కావేరి ఒక్కదాన్నే చంపేసి మేము తనని దహనం చేశాము, కానీ చిన్ని కనిపించట్లేదని మీకు తెలిస్తే మీరు మమ్మల్ని ఎక్కడ చంపేస్తారోనని మేము చిన్నిని కూడా చనిపోయినట్టు సృష్టించాం, మమ్మల్ని క్షమించండి సార్ అని రౌడీలు చెప్పగానే ఆ మాటలు విన్న దేవా ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇక వెంటనే ఫోన్ పెట్టేసి చూడు నాగవల్లి, ఆ రోజు రౌడీలు కావేరి ఒక్కదాన్నే చంపారు, చిన్నిని చంపలేదంట, అందుకే చిన్ని తప్పించుకుంది, ఇప్పుడు చిన్ని బ్రతికే ఉందని మహి నమ్మడంలో ఇప్పుడు తప్పేమీ లేదు అని దేవా చెప్పగానే ఇక నాగవల్లి లేదండి, ఆ చిన్ని బ్రతికి ఉంటే మన మహికి చాలా ప్రాబ్లం అవుతుంది, ఎలాగైనా ఆ చిన్ని ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అని చెప్పి నాగవల్లి దేవాతో అనడంతో ఇక దేవా చూడు నాగవల్లి, నువ్వు వాటి గురించి ఏమీ పట్టించుకోకు, అంతా నేను చూసుకుంటాను కదా అని చెప్పి ఇక దేవా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక నాగవల్లి మాత్రం గుడిలో జరిగిన అవమానం గురించే ఆలోచిస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఎలాగైనా ఆ మధుని దెబ్బ కొట్టాలి, లేకపోతే గుడిలో అందరి ముందు నన్ను అంతలా అవమానిస్తుందా అని చెప్పి ఇక నాగవల్లి వెంటనే తన ఫోన్ తీసి కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తుంది. నాగవల్లి నుండి ఫోన్ రావడంతో రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మేడం అనగానే అప్పుడు నాగవల్లి ఒరేయ్ ఆ మధు ఉంది చూసావా, ఆ మధు వాళ్ళ నాన్నని దెబ్బ కొట్టాలి, ఆ మధు నాకు క్షమాపణ చెప్పాలి, నా కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగేంత వరకు ఆ మధుని వదిలిపెట్టకూడదు, ఆ మధుకి ప్రాణం వాళ్ళ నాన్నని ఎలాగైనా ఈరోజు పైకి పంపించండి అని నాగవల్లి అనగానే అప్పుడు రౌడీలు సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తారు. ఇక రౌడీలు మాత్రం మధు వాళ్ళ నాన్న కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలోనే వాళ్ళ నాన్న రోజులాగానే సైకిల్ మీద కూరగాయలు అమ్ముతూ ఉంటాడు. అలా రోడ్డుపై వెళ్తూ ఉంటాడు. ఇంతలోనే రౌడీలు అది చూసి ఒరేయ్ అతనేరా మధు వాళ్ళ నాన్న, పదండిరా వాడి సంగతి చెప్తాం అని చెప్పి ఇక రౌడీలు వాళ్ళ నాన్నకి ఎదురుగా వెళ్తారు. అది చూసిన అతను ఏయ్ ఎవర్రా మీరు, దారికి అడ్డుగా నిలబడ్డారేంటి, అడ్డు తప్పుకోండి అనగానే అప్పుడు రౌడీలు చూడు అడ్డు తప్పుకోవడానికి రాలేదు, నిన్ను ఏకంగా పైకి పంపించడానికే వచ్చాం అని చెప్పి ఇక రౌడీలు అతన్ని కొడుతూ ఉంటారు. ఇంతలోనే అటుగా వెళ్తున్న మహి అది చూసి ఇదేంటి రౌడీలు ఎవరినో కొడుతున్నట్టున్నారేంటి అని చెప్పి మహి వెంటనే అక్కడికి వెళ్తాడు. ఇక మహిని చూసిన రౌడీలు ఒరేయ్ పదరా, దేవాగారి అబ్బాయి వస్తున్నాడు, ఇప్పుడు మనల్ని చూశాడంటే పెద్ద గొడవ జరుగుతుంది, వెళ్దాం పద అని చెప్పి ఇక రౌడీలు అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. అది చూసిన మహి వెంటనే వాళ్ళని పట్టుకొని వేయ్
ఎవర్రా మీరు, ఎందుకు అతన్ని కొట్టాలనుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇక వాళ్ళు సైలెంట్గా ఉంటారు. దాంతో మహి నిజం చెప్తారా, పోలీసులకి ఫోన్ చేయమంటారా అనేసరికి ఇక రౌడీలు చెప్తాం సార్ అని చెప్పి ఇక మహిని నమ్మించి అక్కడి నుంచి పారిపోతారు. దాంతో మహి వెంటనే మధు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి పదండి సార్, దెబ్బలు బాగా తగిలాయి, హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి మహి ఇక ఆనందరావుని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఇక అక్కడ ట్రీట్మెంట్ చేయిస్తాడు. అప్పుడు మహి, సార్ మీ ఇల్లు ఎక్కడో చెప్తే నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని మహి అనగానే అప్పుడు ఆనందరావు, సరే బాబు చూపిస్తాను పద అని చెప్పి ఇక అతన్ని కారులో ఎక్కించుకొని మహి ఇంటికి తీసుకువెళ్తాడు. ఇక ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో స్వరూప ఉంటుంది. ఇక తన భర్త అలాంటి పరిస్థితుల్లో ఉండడం చూసి స్వరూప ఒక్కసారి షాక్ అవుతుంది. ఏంటి బాబు, ఏం జరిగింది, ఈయనకి ఇలా దెబ్బలు తగిలాయేంటి అని చెప్పి కంగారు పడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలోనే మధు బయటికి వచ్చి, నాన్న ఏం జరిగింది, ఏంటి దెబ్బలు, ఎవరు చేశారు ఈ పని అని మధు అంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే మహి, ఏమీ లేదు మధు, ఎవరో రౌడీలు మీ నాన్నని కొడుతూ ఉన్నారు, అందుకే నేను కాపాడి ఇంటికి తీసుకువచ్చాను అని మహి చెప్పగానే అప్పుడు మధు, చాలా థ్యాంక్స్ మ్యాడీ, అయినా మా నాన్నని ఎవరు కొడతారు, అసలు మా నాన్న ఎవరికి ఎలాంటి అపకారము కూడా చెయ్యడు కదా అని మధు అంటూ ఉంటే అప్పుడు వాళ్ళ నాన్న, ఏమోనమ్మా, నా దగ్గర డబ్బు ఉందని చూసి వాళ్ళు అలా చేసి ఉంటారు, వదిలే తల్లి అని అనగానే అప్పుడు మధు, లేదు నాన్న, నిన్ను కొట్టినవారు ఎవరో తెలుసుకుంటాను, వాళ్ళ సంగతి చెప్తాను అని మధు అంటూ ఉంది. అప్పుడు మహి, చూడు మధు, ముందు మీ నాన్నని జాగ్రత్తగా చూసు, ఆ తర్వాత నువ్వు ఏదైనా చేద్దువు గాని అని మహి అనగానే అప్పుడు మధు, చాలా థ్యాంక్స్ మ్యాడీ, మా నాన్నని కాపాడి ఇంటికి తీసుకువచ్చావు, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అని చెప్పి మధు అంటూ ఉంటే ఇక ఆ మాటలు ఉన్న మహి మాత్రం చాలా ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇదేంటి, ఈ మధు మాట్లాడుతూ ఉంటే అచ్చం చిన్నప్పుడు చిన్ని మాట్లాడినట్టే అనిపిస్తుంది, తన మాట తీరు ప్రవర్తన చూస్తూ ఉంటే చిన్నినే గుర్తుకు వస్తుందేంటి అని చెప్పి ఇక మహి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలోనే అలా వెళ్తూ ఉండగా గోడకి చిన్ని ఫోటో కనిపిస్తుంది. అది చూసిన మహి ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇదేంటి, ఈ ఫోటో ఇక్కడ ఉందేంటి అని చెప్పి వెంటనే మహి, చూడండి ఈ ఫోటో అని అంటూ ఉంటే అప్పుడు మధు, అవును ఆ ఫోటో అంటున్నారు, ఆ ఫోటోలో ఉన్నవాళ్ళు మీకు తెలుసా అని మధు అనగానే అప్పుడు మహి, అవును తెలుసు, తను నా చిన్నప్పటి స్నేహితురాలు చిన్ని, తన ఫోటో మీ ఇంట్లో ఉందేంటి, ఆ అమ్మాయి ఎక్కడ ఉందో ఒక్కసారి నాకు చెప్పండి అని మహి బ్రతిమిలాడుతూ ఉంటే అప్పుడు మధు మ్యాడీ మాటలు విని ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇదేంటి, ఇతను మహీనా, అంటే ఇన్ని రోజులు నా ప్రాణ స్నేహితునితోనే నేను గొడవ పడ్డానా అని చెప్పి మధు, చూడు మ్యాడీ, నువ్వు అనుకున్నట్టు ఆ ఫోటోలో ఉన్నది చిన్నీనే, చిన్ని ఎవరో కాదు నేనే అని మధు చెప్పగానే ఆ మాటలు విన్న మహి ఒక్కసారి స్టన్ అయిపోతాడు. ఇక వెంటనే మధు, నువ్వు చిన్నివా, నిజం చెప్పు అనగానే అప్పుడు చిన్ని, అవును నేనే చిన్నిని, నువ్వు ఎన్ని రోజులు ఎక్కడెక్కడో వెతుకుతున్నా నీ చిన్నిని నేనే అని మధు చెప్పగానే ఇక మహి చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక మహి కూడా, సరే చిన్ని, నేను వెళ్తాను, కానీ నువ్వు బ్రతికే ఉన్నా అన్న నిజాన్ని మా నాన్న అమ్మతో చెప్తాను అని చెప్పి మహి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మధు మాత్రం వాళ్ళ నాన్నకి దెబ్బలు తగలడంతో చాలా బాధపడుతూ, ఏంటి నాన్న నీకు ఇలా జరిగింది అని చిన్ని బాధపడుతూ ఉంటే అప్పుడు వాళ్ళ నాన్న, వదిలేయమ్మా, ఇది ఎవరు చేసి ఉంటారో నాకు కూడా అర్థం కావడం లేదు అని ఆనందరావు అనగానే అప్పుడు మధు, లేదు నాన్న, వాళ్ళు ఎవరో నిజం తెలుసుకుంటాను, వాళ్ళకి దిమ్మ తిరిగే షాకిస్తాను, నా కన్న తండ్రినే ఇంతలా బాధ పెట్టిన వాళ్ళని నేను అస్సలు వదిలిపెట్టన్నానా అని చెప్పి మధు అంటూ ఉంటే అప్పుడు వాళ్ళ నాన్న, వద్దమ్మా, ఇప్పుడు నువ్వు వాళ్ళతో గొడవ పడితే గొడవలు ఎక్కువ అవుతాయే కానీ
తగ్గవు కదా అని అంటాడు. ఈ విధంగా చిన్ని వాళ్ళ నాన్నని చంపబోయిన నాగవల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మధు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.